దేవుని రాకను గుర్తించగలిగే హృదయం. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి విశ్వాసులారా, మన హృదయం ఎప్పుడైతే అంతరంగకంగా మూసుకుపోతుందో దేవుని యొక్క ఉనికిని మన యొక్క జీవితాలలో గుర్తించలేము. మరి ఈనాటి వాక్యాలలో మనం 3 ప్రధానమైనటువంటి అంశాలను, ఆ యొక్క సందేశాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా, దేవుడు వచ్చినప్పుడు గుర్తించగలిగేటటువంటి హృదయం కలిగి ఉండాలి. ఈనాడు బప్తిస్మ యోహాను ఏలియా ఆత్మ అతనిలో ఉన్నప్పటికీ ప్రజలు అతనిని గుర్తించలేదు. మరి మన యొక్క జీవితాలలో దేవుని యొక్క ఉనికిని, మరి ఆయన పంపినటువంటి ప్రవక్తలను మన యొక్క జీవితాలలో గుర్తిస్తూ ఉన్నామా? కొన్నిసార్లు దేవుడు చిన్న పిల్లవాడి రూపములోను, పేదవాడి విజ్ఞప్తిలోను, అదే విధముగా పెద్దవారి ఆశీర్వాదాలలో దేవుడు మనతో మాట్లాడతారు. మరి ఎప్పుడైతే దానిని మనం గుర్తిస్తామో దేవుడి యొక్క అద్భుత కార్యాలు మన యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. ఇక రెండవదిగా, దేవుడు తన యొక్క వాగ్దానాలను నెరవేరుస్తారు, కానీ అది మనిషి ఊహించినటువంటి రీతిలో కాదు. ఈనాడు ఇజ్రాయేలీల ప్రజలు ఏలియా యొక్క జీవితాన్ని స్మరిస్తూ ఏలియా మరలా అదే విధంగా జన్మిస్తాడు అని, అవే అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేస్తూ ఈ యొక్క లోకములో మన మధ్య ఉంటారు అనేటటువంటి ఒక అపోహతో ఈ యొక్క ఇజ్రాయేలీల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు బప్తిస్మ యోహాను అను వినయపూర్వకమైనటువంటి ప్రవక్తను పంపించటం, అతడు సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎడారిలో ప్రసంగిస్తూ అదేవిధంగా సత్యాన్ని బోధిస్తూ దేవునికి బాటలు వేయటాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఈ విధముగా దేవుని వాగ్దానాలు నెరవేరాయి, కానీ ప్రజలు అనుకున్న రీతిలో కాదు. ఇక మూడవదిగా, సత్యాన్ని అనుసరించేటటువంటి జీవితం త్యాగాన్ని కోరుతూ ఉంది. ఈనాడు ఏలియా జీవితంలో చూసినట్లయితే అతడు ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ, అవమానాలు అనుభవించినప్పటికీ అతడు దేవుని మాత్రం విడనాడలేదు. అదేవిధముగా యోహాను కూడా సత్యాన్ని అంటిపెట్టుకుని జీవిస్తూ రక్తపు బొట్టు కూడా దేవునికి అంకితం చేస్తూ జీవించాడు. మరి వీరి యొక్క మార్గంలోనే ఈనాడు క్రీస్తు ప్రభు కూడా నడుస్తూ ఉండటాన్ని ఈనాటి వాక్యం మనకు తేటతెల్లం చేస్తూ ఉంది. కాబట్టి వారి యొక్క జీవితం మనకు ఒక గొప్ప ఉదాహరణగా అవ్వాలి అని, వారిని చూస్తూ మనం నడిచేటటువంటి కృపను మనందరికీ దయచేయమని ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుందాం. ఆమెన్.